నమస్తేనులా ఇక నా దగ్గరనైతే వైనాల రమేష్ అన్న ఉన్నాడు. మరి అన్న పాట మరి ఓ తీరు ఉండదు, మరి చూపిస్తా మీకు కూడా. అన్న శనార్థి బాగున్నారా? బాగున్నా. ముందుగాలైతే పాట అందుకో అన్న. తప్పకుండా. ఇప్పుడు 10 ఏళ్ల పాలన, దోపిడి పాలన మీద ఫస్ట్ పాటతోనే మొదలు పెడతాం. అట్లనే మీరు ఎట్లా అంటే అట్లా. చుట్టూ ఉన్న భూములను, పచ్చనైన పంటలను, పసిపిల్లల తల్లులను, పాడి రైతన్నలను శరబడితే ఏమంటారు రో చెప్పాలెదొరా, నువ్వు శరబడితే ఏమంటారు రో చెప్పాలెదొరా. తిరగబడ్డ యువకులను, అడిగిన జర్నలిస్టులను, లాకపులో డెత్తులను, మీరేసిన ఎత్తులను అడిగితే మీరేమంటారు రో చెప్పాలెదొరా, అడిగితే మీరేమంటారు రో చెప్పాలెదొరా. గంజాయి మత్తులను, కార్పొరేటు శక్తులను, ఫామ్ హౌస్ కల్చరును, పారించిన మద్యమును గతి తప్పిన తెలంగాణరో ఓ చిన్న దొర, గతి తప్పిన మాటలాయరో ఓ చిన్న దొర. వామ్మో తూట వేల్చిండు బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీలకు. నిజంగా మస్తుగుంది పాటలో, ఎంత అర్థం ఉందిలా. నిజంగా మస్తుగా ఆలోచించురు, డెప్త్ గా ఎన్ని అర్థాలు ఉన్నాయి ఈ పాటల. మంచిగా వాడిండు అన్న. అన్న చెప్పు, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏదో మనసులో పెట్టుకునే వాడుంటావు, మరి ఏంది కథ? ఇప్పుడు చేసిందంతా చేసిరు, నీతి కళ్ళ మాటలు మాట్లాడతారు. ఇంకొక ముందొక విషయం చెప్పడం మర్చిపోయినా నేను. ఈ యుద్ధంలో నన్ను దించిన ఫస్ట్ పిఎంఆర్ ఛానల్ మైపాల్ అన్న కృతజ్ఞతలు తెలుస్తున్నా. ఎందుకంటే ఈ యుద్ధాన్ని కొనసాగింపుగా పోయిన 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక అద్భుతమైన పాటలు పాడి, కారు గుర్తుకు కాంగ్రెస్ చెండకు జరిగే యుద్ధం గెలుపెవరిదో చూద్దాం, నాటకాలకు బూటకాలకు తెరలేదిద్దాం, వీళ్ళంతే చూద్దాం, మాటల గారడి చేసేటోనికి మంచిని వచ్చే నవీనన్నకు జరిగే యుద్ధం గెలుపు మనదే తథ్యం, జరిగే యుద్ధం గెలుపు మనదే తథ్యం, కారు గుర్తుకు కాంగ్రెస్ జెండకు జరిగే యుద్ధం గెలుపెవరిదో చూద్దాం, నాటకాలకు బూటకాలకు తెరలేదిద్దాం, దొంగల అంతే చూద్దాం. నిజంగా ఇక కారు మొత్తం బ్రేక్ ఫెయిల్ అయిందల్లా నీ పాట వింటే. మొత్తం 2 సంవత్సరాల క్రితమే ఒక కుతినం కారు షెడ్డుకు పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ పోయాడు. ఇప్పుడు షెడ్లకి శంకర మాన్యాలు పట్టుకొని కొడుకు తిరుగుతుండు, ఆ షెడ్లకి వెళ్ళి కూడా తీసి ఇప్పుడు ఇనుప సామాన్కి ఎత్తాం. ఇక ఇప్పుడు ఎలక్షన్ లో మరి ఏ తీరు ఉండబోతుంది, ఏం కథ? నిజం ఖచ్చితంగా మరి గెలుస్తాడంటారా నవీన్ అన్న? అక్క, వాళ్ళు 10 మందికి సాయం చేసిన వ్యక్తులు, వాళ్ళకు జనాల సపోర్ట్ చాలా ఉంది. వీళ్ళు ఎన్ని కూతలు కూసినా, ఎన్ని మాటలు మాట్లాడినా గెలవబోయేది మాత్రం ఖచ్చితంగా నవీన్ అన్నే. ఈ దొంగ మాటలు, ఈ లంగ మాటలు పని చేయంటున్నా నేను. మీరంతా చక్కనైన ఎన్న పూసలు, మా పైన ఎందుకురా పిచ్చి కూతలు, మీరేమో నిందలేని నీతి మంతులు, మా పీసి బిడ్డ పైన కండ్ల మంటలు, రబ్బరు చెప్పుల చరిత్ర దెబ్బకెలా మారరా, రబ్బరు చెప్పుల చరిత్ర దెబ్బకెలా మారరా, అదాన్ని మించిపోయే ఆస్తులెట్ల వెరిగెరా, మీరంతా సక్కనైన ఎన్న పూసలు, మా పైన కూస్తున్నారు పిచ్చి కూతలు. ఈ ఎన్న పూస మాటలు పని చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బీసీ బిడ్డకి ఇచ్చిర్రా నా కథ అంతా? మా బీసీ బిడ్డ గెలిపించుకుంటాం అక్క. బీసీ బిడ్డ అందులో చాలా మందికి సాయం చేసిన వ్యక్తి. వాళ్ళు జర దుష్మని ఎత్తురు, మరి బీసీ బిడ్డకి ఇచ్చినందుకేనా ఈ దుష్మని? కంపల్సరీ ఇక్కడ బీసీ బిడ్డకు టికెట్ వచ్చినందుకే వాళ్ళ కళ్ళ మంటతారు. అదే రెడ్డికో వేరేటోళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే ఉండు. ఇట్లా కూడా ఉందా కథ? ఇప్పుడు గతంలో కూడా మీరు ఒకసారి చూస్తే 10 ఏళ్ల ప్రభుత్వంలో నవీన్ అన్న కుటుంబాన్ని అష్ట కష్టాలు పెట్టింది దుర్మార్గులు. ఎన్ని కష్టాలు పెట్టినా కూడా భరించుకొని వాళ్ళ నవీన్ అన్న ఇక్కడ దాకా వచ్చిండు. గూండాలు రౌడీలు అంటారు, గూండాలు రౌడీలు అంటే జనాలు రాళ్ళిచ్చి కొడతారు. ఇంకొకసారి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని మీ ద్వారా తెలుసు. గూండాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న తొరాగాడు, సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు. కేటీఆర్ కదా, పెద్ద దొర ఎట్లున్నా సప్పుడు ఉన్నాడు. ఎందుకంటే పెద్ద దొర గారికి తెలుసు చిన్న శ్రీశైలం అన్న చేసిన పనులు, ఆయన అందించిన సహాయాలు పెద్ద దొర గారికి తెలుసు.
అందుకే ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఈయన లొట్టి మీద కాకిలు ఒకటే వదులుతున్నాడు. అందుకే నేను మీ తద్వారా మీకు చెప్తున్నా. మరి ఇక తండ్రికి సేవ చేసే కూతురికి సాయం చేసే మరి ఆలోచన లేదంటావా కేటీఆర్ కి? ఆ ఆలోచన ఉన్న వ్యక్తులు అయితే ఈ మాటలు ఎందుకు మాట్లాడతారు? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని అమరుల బలిదానంతో పీఠాలు ఎక్కిన వాళ్ళు వీళ్ళు. అరే ఉద్యమాన్ని పాటతో పైకి లేచిన గతరన్ననే 3 గంటల సేపు ఎండలో నిలబెట్టిన దుర్మార్గులు వీళ్ళేదో ప్రజలకేమో ఉరగబెడతామని మాట్లాడితే ఇవాళ దరిద్రంగా ఉన్నది మాట. అంటే అమరవీరులకు ఏం చేయలేదు. అమరవీరులకు ఏం చేసిల్లక్క? అక్క మీరు కన్నారా చూసిర్రు? నడి గేటు ముందట నడి ఎండలో గద్దరన్న నిస్సాయ స్థితిలో కూర్చొని నిలబడ్డది మనం చూడలే. కూలిన కంచెలు ఓడిన దొరలను చూడకపోతివే గద్దరన్న, ఎండలో నిన్నుంచి వేధించి నోళ్లను వెంబడించేటి పాటనన్నా, అంతకులే సంతాప సభలు చేస్తారన్నది నిజము కాదా? ప్రశ్నించే పాటగాళ్ళమని తోడు ఒక్కడైనా నాడు బలికినాడా? కూలిన కంచెలు ఓడిన దొరలను చూడకపోతివే గద్దరన్నా. నిజంగా మా గద్దరన్న బతుకుంటే చాలా సంతోషపడేవాడు. ఎందుకంటే ఆ కూలిన కంచెలు ఆ ఓడిన దొరలను కళ్ళారా చూస్తే చాలా సంతోషించేవాడు. ఇక మంచి చేసేటోళ్లకు ఇట్లా చేస్తే గట్లనే అవుతుందని ఇక సామెత ఉంది కదా, మరి ఏం చేస్తారు? ఇక గట్లనే అవుతారు. ఇప్పుడైతే జూబ్లీ సెలక్షన్ లో మరి ఎంత మెజార్టీతోని ఎవరు గెలవబోతున్నారు ఏం కదా మీరు చూసినంత కాడికి? అక్క తప్పకుండా నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. జూబ్లీహిల్స్ ప్రజలకు మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఈ దొంగ మాటలు ఈ లంగ మాటలు నమ్మకండి. ఈ మాటలు మన తెలంగాణ ఉద్యమం నుంచి సెంటిమెంట్ ను మూట కట్టుకుని సెంటిమెంట్ మాటలు మాట్లాడే మన తెలంగాణ బిడ్డలు నాగం చేసి మళ్ళీ అదే సెంటిమెంట్ రేపుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. పేదలకు అండగా నిలబడ్డ వ్యక్తులు శ్రీశైలం అన్న కుటుంబం, వారికి అండదండగా నిలబడి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక సుశీర్ నువ్వు అయినా రమేష్ అన్న చెప్తుంది ఏంటంటే ప్రజాపాలనలో మంచి జరుగుతుంది కానీ గడిల పాలన అనేది దొక్కేయాలి, ఇక బానిసత్వం మనకు వద్దు అని ఎప్పుకొస్తుండు. మరి పాటలతోని కూడా నిజంగా మంచిగా వాడిండు, అన్ని పాటలు అన్న మంచిగా వాడతాడు. మరి గీ తీరు పాటతోని గద్దె దించేసిరు ఎప్పుడో, ఇక ఇప్పుడు కూడా ఆ గద్దె కూడా ఉండొద్దని అన్న ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.